ప్రియులరా, సర్వాధికారి అయిన యేసయ్య నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఈ దినపు యేసయ్య కృపావాక్కు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యము. శోధన సహించువాడు ధన్యుడు. క్రీస్తునందు నా ప్రియులరా, ఈ రోజున మనము మన ఆత్మీయ జీవితములోనైనా మన విశ్వాస జీవితములోనైనా దేవుని ఆశీర్వాదమును, దేవుని యొక్క దైవ దీవెనను ఆస్వాదించి అంగీకరించినట్లుగా మన ఆత్మీయ జీవితంలో శోధనను అంగీకరించలేము. కారణం, ఆ శోధనను జయించే శక్తి సామర్థ్యములు లేకయే. అయితే మన ఆత్మీయ జీవితంలో మనకు వచ్చే శోధనలను మనము తప్పక జయించాలి. ఎందుకంటే ఈ శోధన మనలను దేవునిలో ఎదగకుండా, ఆయనతో అంటుకట్టబడకుండా, ఆయనతో పాటు ఆ దేవుని రాజ్యములో మనము ప్రవేశించకుండా ఆటంకముగా మారవచ్చు. అందుకే ప్రభువారు తనతో ఉన్నవారితో మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని చెప్పాను. ఈరోజు మనము దేవుని కొరకు, ఆ పరలోకము కొరకు ఈ భూమి మీద మనకు సంభవించే ప్రతి విధమైన శోధన మనము జయించగలిగితే ఆ దేవుని రాజ్యములో మనము గొప్పగా ఎంచబడుదాము. మనము మన బ్రతుకులలో, మన జీవితములో శోధనను జయించగలిగితే మనకు సంభవించే శోధనలో పడిపోకుండా నిలవగలిగితే దేవుని ఆశీర్వాదములకు వారసులముగా మార్చబడతాము. ఈ రోజున దేవుని ఉచితమైన కృప ద్వారా, ఆయన ఉన్నతమైన కృప ద్వారా దేవుడు మనకు మన విశ్వాస ఆత్మీయ జీవితాలలో ఎదురయ్యే శోధనలను జయించే కృప మనకు ఈరోజు దేవుడు సమృద్ధిగా ఇచ్చునుగాక. ఆమేన్.